Hi students, good morning all of you. Today we are going to discuss about the topic common vaccines used in immunoprophylaxis. Common vaccines used in immunoprophylaxis. So ikkada తెలుగులో మనం చూసినట్లయితే ఇమ్యునైజేషన్ ప్రక్రియకు సాధారణంగా ఉపయోగించే వ్యాక్సిన్ల గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు క్లాస్లో ఏంటంటే కామన్ వ్యాక్సిన్స్ యూజ్డ్ ఇన్ ఇమ్యూనోప్రొఫైలాక్సిస్ ఆ టాపిక్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మెయిన్గా ఇమ్యూనైజేషన్ ప్రాసెస్లో కొన్ని వ్యాక్సిన్స్ గురించి, అంటే ఎస్టర్డే క్లాస్లో వేరియస్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో ఏంటంటే కామన్గా కొన్ని వ్యాక్సిన్స్ని ఇమ్యూనోప్రొఫైలాక్సిస్లో యూజ్ చేసేటువంటి వ్యాక్సిన్స్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే యాంథ్రాక్స్ అనేటువంటి వ్యాక్సిన్. సో టాపిక్ ఏంటి అంటే కామన్ వ్యాక్సిన్స్ used in immunoprophylaxis. Used in immunoprophylaxis. ఇక్కడ యాంథ్రాక్స్ అనేటువంటి వ్యాక్సిన్ ఫస్ట్ వన్ యాంథ్రాక్స్. యాంథ్రాక్స్ అనేటువంటి వ్యాక్సిన్. సో ఈ యాంథ్రాక్స్ అనేటువంటి వ్యాక్సిన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాంథ్రాక్స్ని కలిగించేటువంటి యాంథ్రాక్స్ అనేటువంటిది ఒక డిసీజ్. ఈ డిసీజ్ని కలిగించేటువంటి బ్యాక్టీరియా ఎవరు అంటే బ్యాసిల్లై యాంథ్రాసిస్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల ఈ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. యాంథ్రాక్స్ అనేటువంటి డిసీజు బ్యాసిల్లై యాంథ్రాసిస్. అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల యాంథ్రాక్స్ అనేటువంటి డిసీజ్ రావడం జరుగుతుంది. ఈ బ్యాసిల్లై యాంథ్రాసిస్ అనేటువంటి దీన్ని ఇది బ్రతికి ఉండగానే 42 డిగ్రీ సెంటీగ్రేడ్స్ -43 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వద్ద దీన్ని గ్రో చేసినట్లయితే, సో గ్రో చేసి ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ని యాంథ్రాక్స్ వ్యాక్సిన్ని వీళ్ళు ఫామ్ చేయడం జరుగుతుంది, దీన్ని తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ BCG vaccine.
BCG వ్యాక్సిన్. సో BCG వ్యాక్సిన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే BCG ఫుల్ మీనింగ్ ఏంటి అంటే బ్యాసిల్లే కాలమెట్ గెరిన్. BCG ఫుల్ మీనింగ్ బ్యాసిల్లే కాలమెట్ గెరిన్. BCG యొక్క ఫుల్ నేమ్. అయితే ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ని ఎలా తయారు చేస్తారంటే ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ని బ్యాసిల్లే అనేటువంటి బ్యాక్టీరియా ఉంది కదా, సో ఈ బ్యాక్టీరియాని గ్లిజరాలు, నెక్స్ట్ వన్ బైల్ అంటే పొటాటో మీడియంలో ఉంచి కొంతకాలం ఉంచి ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ని వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. BCG బ్యాసిల్లే కాలమెట్ గెరిన్ అనేటువంటి ఈ BCG వ్యాక్సిన్ని సో వీళ్ళు ఒక మీడియంలో పెడతారు. ఆ మీడియం ఎలా తయారు చేస్తారంటే గ్లిజరాలు, బైలు, పొటాటో మీడియంతో తయారు చేస్తారు. సో దానిలో కొంతకాలం ఈ బ్యాసిల్లే అనేటువంటి దాని నుంచి వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ని. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసి సో ఈ BCG అనేటువంటి వ్యాక్సిన్ దేనిని తగ్గించడానికి యూజ్ చేస్తారంటే ట్యూబర్కులోసిస్ అనేటువంటి డిసీజ్. సో ట్యూబర్కులోసిస్ అంటే క్షయ వ్యాధి, టీబీ, షార్ట్కట్లో టీబీ అంటాం కదా. ట్యూబర్కులోసిస్ క్షయ వ్యాధి నిర్మూలనకు సో ఈ BCG వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఇంకొక అనదర్ వ్యాక్సిన్ సబిన్ వ్యాక్సిన్. సబిన్ వ్యాక్సిన్ సబిన్ వ్యాక్సిన్. అయితే ఈ సబిన్ అనేటువంటి వ్యాక్సిన్ని ఆల్బర్ట్ సబిన్ అనేటువంటి సైంటిస్ట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆల్బర్ట్ సబిన్ అనేటువంటి సైంటిస్టు ఈ సబిన్ వ్యాక్సిన్ గురించి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ సబిన్ వ్యాక్సిన్ని ఎలా తయారు చేస్తారు అని అబ్జర్వ్ చేసినట్లయితే త్రీ స్ట్రైన్స్ యొక్క సో ఇదేంటంటే పోలియోమైలిటిస్ అనేటువంటి వాటిని అవి జీవించి ఉండగానే అటెన్యూవేట్ చేసి తయారు చేయడం జరుగుతుంది. దీన్ని ఆల్బర్ట్ సబిన్ అనేటువంటి సైంటిస్టు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తారంటే 3 భిన్న రకాలకు చెందినటువంటి అంటే 3 టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉండేటువంటి పోలియోమైలిటిస్ అనేటువంటి వైరస్ ద్వారా, పోలియో అనేటువంటిది వైరస్ వల్ల వస్తుంది. అదే ఈ వైరస్ను పోలియోమైలిటిస్ అనేటువంటి 3 స్ట్రెయిన్స్ ద్వారా భిన్న రకాలకు చెందినటువంటి పోలియో వైరస్ మైలిటిస్ ద్వారా తయారు చేయడం జరుగుతుంది ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ సో ఇది నేను ఫోర్త్ వన్ ఇక్కడ రాస్తున్నాను. ఫోర్త్ వన్ మీజల్స్ వ్యాక్సిన్. మీజల్స్ డిసీజ్ మనం ఇది చిన్నపిల్లల్లో ఎక్కువ చిల్డ్రన్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. మసూచి అంటారు కదా, సో అది ఈ మీజల్స్ అనేటువంటి డిసీజ్ ఉంది కదా. సో అసలు ఈ మీజల్స్ అనేటువంటి డిసీజ్ యొక్క సిమ్టమ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాఫ్ అంటే దగ్గు రావడం, స్కిన్ పై ర్యాషెస్ రావడం, ఇన్ఫ్లమేటరీ ఐస్ అంటే కళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ రావడం, ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నీ కూడా మీజల్స్ డిసీజ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇది ఎలా ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ఎవరైతే పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డ్రాప్లెట్స్ నోటి ద్వారా వచ్చేటువంటి తుంపర్లు డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా, వాళ్ళ యొక్క సెలైవా ద్వారా, వీటి ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క రెస్పిరేషన్ అంటే శ్వాస ద్వారా కూడా మ్యాక్సిమం ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఈ మీజల్స్ అనేటువంటి డిసీజ్ ఎక్కువగా చిల్డ్రన్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. చిల్డ్రన్స్లో సో ఈ వైరస్ దీన్ని ఇంచుమించు
ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు ఈ వ్యాక్సిన్ని, మీజల్స్ వ్యాక్సిన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. 9 to 10 months ఉండేటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో, అంటే మంత్ అంటే చిన్నపిల్లలు అనమాట, మంత్లో ఉండేటువంటి అంటే 9 to 10 years లోపల ఉండేటువంటి 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఈ డిసీజెస్ ఎక్కువగా వస్తుంది. సో దీనికి ఇంజెక్షన్ రూపంలో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ సాల్క్ వ్యాక్సిన్. సో మళ్ళీ చెప్తాను, యాంథ్రాక్స్ వ్యాక్సిన్, బీసీజీ వ్యాక్సిన్, సవిన్ వ్యాక్సిన్, మీజల్స్ వ్యాక్సిన్. ఇంకా కొన్ని టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి సాల్క్ వ్యాక్సిన్. 5th వన్ సాల్క్ వ్యాక్సిన్. అయితే దీన్ని ఈ సాల్క్ వ్యాక్సిన్ని ఎవరు కనిపెట్టారంటే జోనాస్ సాల్క్ అనేటువంటి సైంటిస్ట్. జోనాస్ సాల్క్ అనేటువంటి సైంటిస్టు 1955లో 1955లో ఈ జోనాస్ సాల్క్ అనేటువంటి సైంటిస్టు సాల్క్ వ్యాక్సిన్ గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందుకే సైంటిస్ట్ యొక్క నేమ్ వాళ్ళు చివరిని పెట్టడం జరుగుతుంది. సో ఈయన ఏం చేస్తారు అంటే ఏదైతే ఈ వ్యాక్సిన్ సాల్క్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో, సో పోలియో వైరస్ ఉంది కదా, పోలియో వైరస్తో ఈ సాల్క్ వ్యాక్సిన్ అనేటువంటిది ఫార్మలిన్ సొల్యూషన్లో ఉంచి, సో ఈ సాల్క్ వ్యాక్సిన్ ఏం చేస్తారంటే ఉంటుంది కదా, సో వీటిని చనిపోయినటువంటి ఏవైతే కిల్డ్ పోలియో వైరస్ ఉందో దాని ద్వారా తయారు చేస్తారు. దాని ద్వారా తయారు చేసి సో ఇది తయారు చేయడం జరుగుతుంది, సాల్క్ వ్యాక్సిన్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అయితే దీన్ని ఏం చేస్తారంటే సో ఈ వ్యాక్సిన్ని ఎలా అడ్మినిస్ట్రేట్ చేస్తారంటే 3 సబ్క్యూటేనియస్ లేయర్స్, అంటే 3 చర్మం యొక్క 3 పొరల యొక్క కింది లోపలికి దీన్ని పంపించడం, ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. 3 సబ్క్యూటేనియస్ లేయర్స్ లోపలికి దీన్ని చర్మం యొక్క పొరలోకి దీన్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తారంటే పోలియో వైరస్ ద్వారా ఫార్మలిన్ ద్రావణంలో ఉంచి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. 6th వన్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. ఫ్లూ అంటేనే ఫీవర్లా ఉండేటువంటి సిమ్టమ్స్ అనేవి ఫ్లూలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని ఏవైతే ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ ఉంటాయో, అంటే 2 లేదా 2 or 3, 2 or more, సో వాటి ఎక్కువగా ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్జా వైరస్లతో, అంటే 2 లేదా 3 ఇన్ఫ్లుయెన్జా వైరస్లను ఫార్మలిన్ ద్రావణంలో ఉంచి, ఫార్మలిన్ సొల్యూషన్లో ఉంచి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అంటే ఫార్మలిన్ ద్రావణంతో దీన్ని తయారు చేయడం జరుగుతుంది ఇన్ఫ్లుయెన్జా వైరస్. అయితే దీన్ని ఇలాంటిది ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేటువంటిది ఇది టెంపరీగా ఉంటుంది అన్నమాట. అంటే దీని యొక్క ప్రభావం ఎఫెక్ట్ అనేది 6 months వరకే ఉంటుంది ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. సో నెక్స్ట్ వన్ 7th వన్ పెటూసిస్ వ్యాక్సిన్. పెటూసిస్
పెర్టూసిస్ వ్యాక్సిన్. సో ఈ పెర్టూసిస్ వ్యాక్సిన్ అనేటువంటిది ఇది అసలు ఈ పెర్టూసిస్ వ్యాక్సిన్ దేనికి యూజ్ చేస్తారంటే ఊఫింగ్ కాఫ్ ఉంటుంది కదా, ఊఫింగ్ కాఫ్ చూద్దాం. సో దగ్గు, ఊఫింగ్ దగ్గు ఉంటుంది కదా, సో ఆ డిసీజ్కి ఊఫింగ్ కాఫ్ అనేటువంటి డిసీజ్కి పెర్టూసిస్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఊఫింగ్ కాఫ్ కలిగించేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియాని ఫార్ములిన్ సొల్యూషన్లో ఉంచి సో దీన్ని తయారు చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని ఎలా ఇస్తారు అంటే ట్రిపుల్ ఇంజెక్షన్ రూపంలో దీన్ని అంటే ఏంటి డిఫ్తీరియా, టాక్సాయిడ్, టెటానస్ టాక్సైడ్, డిఫ్తీరియా, టాక్సాయిడ్, టెటానస్ టాక్సైడ్ ఈ మూడు ఇంజెక్షన్లు ట్రిపుల్ ఇంజెక్షన్తో కలిపి వ్యాక్సిన్, ట్రిపుల్ వ్యాక్సిన్ కింద ఇది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని పెర్టూసిస్ వైరస్ అంటారు. నెక్స్ట్ మనం టెటానస్ టాక్సాయిడ్ వ్యాక్సిన్. టెటానస్ టాక్సాయిడ్ వ్యాక్సిన్. టెటానస్ టాక్సాయిడ్ వ్యాక్సిన్ అంటే అసలు ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అంటే డిఫరెంట్ వ్యాక్సిన్స్ని వాటిని ఎలా తయారు చేస్తారు. మ్యాక్సిమం ఏ వ్యాక్సిన్ అయినా సరే ఏ డిసీజ్ అయితే ఉందో అంటే వైరస్ వల్ల వచ్చేటువంటి డిసీజు, బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి డిసీజు, ఫంగీ వల్ల వచ్చేటువంటి డిసీజ్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆ స్పెసిఫిక్ యాంటీజెన్ని మాత్రమే యూజ్ చేసి వాళ్ళు వ్యాక్సిన్ని తయారు చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ టెటానస్ టాక్సాయిడ్. సో ఈ టెటానస్ ఉంది కదా, సో టెటానస్ అనేటువంటి వన్ టైప్ ఆఫ్ డిసీజు. ఈ టెటానస్కి సంబంధించినటువంటి టాక్సిక్ మెటీరియల్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఫార్మలిన్ సొల్యూషన్ని యూజ్ చేసి తయారు చేస్తారనమాట. ఈ టెటానస్ టాక్సాయిడ్ వ్యాక్సిన్ని తయారు చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎక్కువగా ఇమ్యునైజేషన్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇమ్యునైజేషన్ అగైనెస్ట్ టెటానస్ అంటే టెటానస్ బ్యాక్టీరియాని ఎలా యూజ్ చేస్తారంటే ఈ టెటానస్ టాక్సాయిడ్ టాక్సిన్ని ఫార్మలిన్ సొల్యూషన్లో ఉంచి ఈ టైప్ ఆఫ్ డిసీజ్కి వ్యాక్సిన్గా యూజ్ చేయడం జరుగుతుంది. టెటానస్ టాక్సాయిడ్. నెక్స్ట్ వన్ డిఫ్తీరియా టాక్సాయిడ్. నైన్త్ వన్ డిఫ్తీరియా టాక్సాయిడ్. డిఫ్తీరియా టాక్సాయిడ్ ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ డిఫ్తీరియా టాక్సాయిడ్ అనేటువంటి వ్యాక్సిన్ని డిఫ్తీరియా బ్యాక్టీరియా యొక్క డిఫ్తీరియా కలుగు చేసే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఈ డిఫ్తీరియా బ్యాక్టీరియాని యూజ్ చేసి సో దీన్ని కూడా ఫార్మలిన్ అనేటువంటి సొల్యూషన్లో వీళ్ళు ఉంచి ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. డిఫ్తీరియా ఈ వ్యాక్సిన్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే ప్రిపేర్డ్ బై ఫార్మలిన్ ట్రీట్మెంట్ ఆఫ్ బ్యాక్టీరియల్ టాక్సిన్ ప్రొడ్యూసింగ్ డిఫ్తీరియా. దిస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ మోస్ట్ కామన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రిపుల్ వ్యాక్సిన్. అంటే దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఫార్మలిన్ సొల్యూషన్లో ఉంచి డిఫ్తీరియా కలుగు చేసేటువంటి ఏ బ్యాక్టీరియా అయితే ఉందో ఆ బ్యాక్టీరియా ద్వారా వ్యాక్సిన్ని తయారు చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ డిఫ్తీరియా టాక్సైడ్ అయిపోయింది కదా. సో డిపిటి నెక్స్ట్ వన్ డిపిటి అంటే ఏంటంటే డిపిటి. సో ఇది కూడా ట్రిపుల్ వ్యాక్సిన్ రూపంలో ఇస్తారు. డిపిటి అనేటువంటి కూడా ట్రిపుల్ వ్యాక్సిన్ రూపంలో ఇస్తారు. ఇక్కడ మీ పేరులోనే ఉంది డిపిటి. 10th వన్ డిపిటి డిఫ్తీరియా పెర్టూసియస్ టెటానస్. డిఫ్తీరియా టాక్సాయిడ్, పెర్టూసియస్ టెటానస్ టాక్సాయిడ్. సో డిఫ్తీరియా టాక్సాయిడ్, పెర్టూసియస్ టెటానస్ టాక్సైడ్ ఈ మూడింటిని కలిపి ట్రిపుల్ ఇంజెక్షన్ రూపంలో వీళ్ళు ఇస్తే కనుక సో దీన్ని ఏమంటామంటే ట్రిపుల్ వ్యాక్సిన్ అని అంటాం. సో ట్రిపుల్ వ్యాక్సిన్ అంటాము. సో దీన్ని ఎక్కువగా చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో డిఫ్తీరియా
ఊఫింగ్ కాఫ్, నెక్స్ట్ టెటానస్ అనేటువంటి డిసీజెస్ని ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు చెప్పుకున్న వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో యాంథ్రాక్స్, BCG, సబిన్, సాల్క్ వ్యాక్సిన్, మీజల్స్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాక్సిన్, పెర్చుసిస్, టెటానస్, డిప్తీరియా, ట్రిపుల్ DPT అనేటువంటి వ్యాక్సిన్స్, ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్ని మ్యాక్సిమం ఆ వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వైరస్ ద్వారానే ఫార్మలిన్ సొల్యూషన్లో ఉంచి మ్యాక్సిమం తయారు చేస్తారు. సో ఆ యాంటీజెన్స్ను వ్యాక్సిన్ రూపంలో ఎప్పుడైతే పర్సన్కి ఇంజెక్ట్ చేస్తారో వాళ్ళలో యాంటీబాడీస్ యొక్క ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి ఏంటి అంటే కామన్ వ్యాక్సిన్స్ యూజ్డ్ ఇన్ ఇమ్యునోప్రొఫైలాక్సిస్. ఇమ్యునోప్రొఫైలాక్సిస్లో యూజ్ చేసేటువంటి కామన్ వ్యాక్సిన్స్. సో నెక్స్ట్ వన్, సో ఇక్కడితో ఒక టాపిక్ అయింది. సో టైం ఉంది కాబట్టి ఇంకొక టాపిక్ కూడా చిన్న టాపిక్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇంకొక టాపిక్, వాట్ ఈస్ వ్యాక్సినేషన్? ఎన్యూమరేట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. వ్యాక్సిన్స్ అంటే ఏంటి, వాటి యొక్క క్యారెక్టర్స్ ఏంటి, నెక్స్ట్ ఫీచర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ యొక్క ఫీచర్స్ వాటి గురించి చూసుకుందాము. క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. వాట్ ఈస్ వ్యాక్సినేషన్? వ్యాక్సినేషన్ అంటే ఏమిటి? నెక్స్ట్ వన్, ఎన్యూమరేట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్, ఇంకొక టాపిక్ క్యారెక్టరిస్టిక్ and features of different types of vaccines. Different type of vaccines. Different type of vaccines. సో అసలు వ్యాక్సిన్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో వ్యాక్సిన్ అంటే ఏంటంటే, వ్యాక్సిన్ అసలు ఎలా తయారు చేస్తారంటే, ఏదైనా ఒక స్పెసిఫిక్ డిసీజ్ వచ్చినప్పుడు ఆ స్పెసిఫిక్ డిసీజ్ ఏ వైరస్ వల్ల కలుగుతుంది, ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది, లేదా ఏ ఫంగీ వల్ల వస్తుంది, సో వాటి యొక్క అంటే వాటి ద్వారా తయారు చేసేటువంటి వ్యాక్సిన్స్ను వాటిని ఏమంటామంటే యాంటీజెన్స్ అంటాం. ఈ యాంటీజెన్స్ని హ్యూమన్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఆ ప్యాథోజెనిక్ ఇన్ఫెక్టెడ్ స్టేజెస్ని హ్యూమన్ బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎప్పుడైతే హ్యూమన్ బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా హ్యూమన్ బాడీలో ఉండేటువంటి యాంటీబాడీస్ అనేవి లోపల ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే యాంటీబాడీస్ ప్రొడక్షన్ జరుగుతుందో ఇమ్యూనిటీ అనేది బాడీలో ఎక్కువగా హైగా ఉంటుంది. సో ఎప్పుడైతే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయో లోపల అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీ అనేది బాగా పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే మెనీ ప్యాథోజెనిక్ మైక్రోబ్స్ హ్యావ్ స్పెషల్ అడాప్టేషన్స్ దట్ అలౌ దెమ్ టు అవాయిడ్ ద ఇమ్యూన్ సిస్టమ్. సో మ్యాక్సిమమ్ ఈ పారాసైట్స్ ఇన్ఫెక్టెడ్ ప్యాథోజెనిక్ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని స్పెషల్ అడాప్టేషన్స్ని కలిగి ఉంటాయి, స్పెషల్ అనుకూలాలు కలిగి ఉంటాయి అన్నమాట. సో అంటే ఏంటి, ఆ మైక్రోబియల్ అనేది సర్వైవల్ అవ్వడానికి ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేస్తాయి. అంటే అది సర్వైవ్ అవ్వాలి అంటే ఏదో ఒక ఆర్గానిజం యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో ఏంటవుతుందంటే, సో ఇలా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే వ్యాక్సిన్ ఇస్తారో ఈ వ్యాక్సిన్స్ ఏం చేస్తాయంటే యాంటీజెన్స్కి అగైనెస్ట్గా అవి రియాక్షన్ అనేది ఫైట్ అనేది చేస్తుంది, రియాక్షన్ అనేది చూపిస్తుంది. రియాక్షన్ అనేది చూపించి ఆ ఇన్ఫెక్టెడ్ స్టేజెస్ని రిడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటామంటే వ్యాక్సిన్ అంటారు. ద టర్మ్ వ్యాక్సినేషన్ ఈజ్ derived from the Latin word vaccinus meaning from cows. అయితే ఫస్ట్ వ్యాక్సిన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేశారు అంటే, ఫస్ట్ ఈ ఎడ్వర్డ్ జెన్నర్ అనేటువంటి సైంటిస్టు కౌస్లో
స్మాల్ పాక్స్ ఉంది కదా, స్మాల్ పాక్స్ అనేటువంటి డిసీజ్కి ఈయన వ్యాక్సిన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ ద టర్మ్ వ్యాక్సినేషన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ వ్యాక్సినస్. అంటే ఈ వ్యాక్సిన్ అనేటువంటి వర్డ్ని ఎడ్వర్డ్ జెన్నర్ అనేటువంటి సైంటిస్ట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈయన కౌపాక్స్ డిసీజ్ ద్వారా ఈయన వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ పాథోజన్స్ నుంచి వాటికి అగైనెస్ట్గా ప్రొటెక్షన్ ఇమ్యూనిటీని కలుగజేయడానికి వ్యాక్సిన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అని ఈయన చెప్పడం జరిగింది అనమాట. సో సమ్ వ్యాక్సిన్స్ క్యాన్ ప్రొడ్యూస్ ఇమ్యూనిటీ ఇన్ ఏ సింగిల్ డోస్. కొన్ని వ్యాక్సిన్స్ అనేవి సింగిల్ డోస్ ఇస్తే ఇమ్యూనిటీ అనేది రావడం జరుగుతుంది, సింగిల్ డోస్. ఫర్ ఎగ్జాంపుల్ కాలరా, స్మాల్ పాక్స్, ట్యూబర్క్యులోసిస్. సో ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ని సింగిల్ డోస్ ఇస్తే, ఈ వ్యాక్సిన్ ఎప్పుడైతే సింగిల్ డోస్ ఇస్తారో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సమ్ టైప్ ఆఫ్ డిసీజ్, కొన్ని డిసీజెస్ 2 బూస్టర్ డోస్ అనేవి ఇవ్వాలి. అంటే 2 డోసెస్ ఇస్తేనే ఇమ్యూనిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది, యాంటీబాడీస్ యొక్క ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కరోనా వైరస్కి 2 డోసెస్ ఇస్తున్నారు కదా, ఈ 2 బూస్టర్ డోస్ అనమాట. ఫస్ట్ డోస్ తర్వాత సెకండ్ డోస్ కూడా ఇస్తారు 84 డేస్ తర్వాత. సో ఎప్పుడైతే అంటే వ్యాక్సిన్ యొక్క ఎంత ఎంఎల్లో ఇస్తున్నారు వ్యాక్సిన్, దాన్ని బట్టి డేస్ అనేవి ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే వీళ్ళు 2 డోసెస్ ఇస్తారో కొన్ని టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్కి, చూద్దామా వ్యాక్సిన్ అవి ఏంటో. సో కొన్ని పోలియో, ఊఫింగ్ కాఫ్, యాంటీ ర్యాబిస్, ఈ టైప్ ఆఫ్ డిసీజెస్కి 2 డోసెస్ కన్ఫర్మ్గా ఇవ్వడం జరుగుతుంది. సో యాంటీబాడీస్ ఈ యాంటీబాడీస్ అనేవి ఫంక్షన్లెస్ ఆఫ్టర్ సమ్ టైం. అంటే ఎప్పుడైతే టైం అనేది అయిపోతుందో అప్పుడు వాటి యొక్క ఫంక్షన్ ఏమీ ఉండదు. సో వ్యాక్సినేషన్ ఈజ్ నెసెసరీ. అంటే మరలా రీవ్యాక్సినేషన్ వేయించుకోవాలి. వాటి యొక్క ఫంక్షన్ ఏమి జరగకపోతే మరలా రీవ్యాక్సిన్ అనేది వేయించుకోవడం జరుగుతుంది. సో వ్యాక్సిన్స్ మస్ట్ బి కెప్ట్ బిలో 4 degrees సెంటీగ్రేడ్. సో 4 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఫ్రిడ్జ్లో కనుక దీన్ని పెట్టకపోతే ఆ వ్యాక్సిన్ అనేటువంటిది షుడ్ నాట్ బి యూజ్డ్. ఎక్స్పైర్డ్ వ్యాక్సిన్ షుడ్ నాట్. సో వాటి ఎక్స్పైర్ అయినటువంటి వాటిని ఏవైతే ప్రాపర్గా స్టోర్ చేయలేదో వాటి యొక్క యూజ్ ఏముండదు కాబట్టి సో మరలా రీవ్యాక్సిన్ అనేది వేసుకోవడం జరుగుతుంది. సో టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ నెక్స్ట్ ఇందులోనే టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. సో ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ చూద్దాం. వ్యాక్సిన్స్ మేడ్ ఆఫ్ లివ్ అటెన్యూయేటెడ్ ఆర్గానిజమ్స్. సో కొన్ని వ్యాక్సిన్స్ని లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి తయారు చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో, బీసీజీ, ర్యాబిస్, మీజల్స్ అనేటువంటి వ్యాక్సిన్స్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని లైవ్గా ఉన్నప్పుడు బ్రతికి ఉండగానే వాటి నుంచి తయారు చేసేటువంటి వ్యాక్సిన్స్. కొన్ని వ్యాక్సిన్స్ కిల్డ్ ఆర్గానిజమ్స్, అంటే ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో వాటిలో ఉండేటువంటి దానికి కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా, అంటే వాటిని హీటింగ్ కానీ లేకపోతే కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా తయారు చేసేటువంటి వ్యాక్సిన్స్. కాలరా, టైఫాయిడ్, ఊఫింగ్ కాఫ్ కొన్ని. సమ్ ఆర్గానిజమ్స్ రిలీజ్ ఎగ్జోటాక్సిక్, అంటే కొన్ని ఆర్గానిజమ్స్ ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ టాక్సిక్ మెటీరియల్ రిలీజ్ చేస్తారు. వాటితో కూడా కొన్ని రకాల వ్యాక్సిన్స్ని తయారు చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా హార్మ్లెస్ వ్యాక్సిన్స్, ఎటువంటి హానికరమైనటువంటి వ్యాక్సిన్స్ కాదు. డిప్థీరియా, టెటానస్. కొన్ని వ్యాక్సిన్స్ మేడ్ ఫర్ కల్చర్ 1-2 ఆర్గానిజమ్స్ ఆఫ్ సేమ్ పీసెస్, అంటే 1 లేదా 2 ఆర్గానిజమ్స్ నుంచి తయారు చేసేటువంటి కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. కొన్ని వ్యాక్సిన్స్ మోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, అంటే ఎక్కువ ఆర్గానిజమ్స్ నుంచి తయారు చేసేటువంటి కొన్ని ఉంటాయి అన్నమాట. డిపిటి, టిఏబి అనేటువంటివి. నెక్స్ట్ వన్, జనరల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్. జనరల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్. జనరల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్. సో ఇక్కడ రెసిపియన్స్ ఎవరైతే ఉంటారో, అంటే రెసిపియన్స్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్
రెసిపియన్స్ చూద్దాం. recipients, age, vaccine, doses. recipient ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ లేడీస్ అనుకుందాం. ప్రెగ్నెంట్ లేడీస్, సో వీళ్ళకి ప్రెగ్నెంట్స్ లేడీస్ కనుక తీసుకుంటే వాళ్ళలో ఏజ్ అనేటువంటిది అంటే వాళ్ళ యొక్క ప్రెగ్నెంట్లో 16 to 36 వీక్స్ ఉన్నప్పుడు 16 నుంచి 36 వారాలు 36 వీక్స్ ఉన్నప్పుడు టీటీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. 2 doses విత్ యాంటీవైరల్ ఆఫ్ 4 to 8 వీక్స్ 2 doses అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఏ వ్యాక్సిన్ ఇస్తారంటే వీళ్ళకి 16 to 36 వీక్స్ ఉండేటువంటి మనలో ఉండేటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్కి టీటీ వ్యాక్సిన్ ఇస్తారు. 2 doses ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇన్ఫాంట్స్ 3 to 9 months ఉన్న వాళ్ళకి, 9 to 12 months ఉన్న వాళ్ళకి, 19 to 24 months ఉన్న వాళ్ళకి బేబీస్కి సో డీపీటీ వ్యాక్సిన్ ఇస్తారు, పోలియో వ్యాక్సిన్ ఇస్తారు, బీసీజీ, మీజల్స్, డీపీటీ, పోలియో. సో డీపీటీ అనేటువంటి దానికి 3 doses ఇవ్వాలి మళ్ళీ. నెక్స్ట్ బీసీజీ, మీజల్స్, డీపీటీ, పోలియో అనేటువంటి వైరస్కి 1 dose ఇస్తే సరిపోతుంది. 1 dose ఓన్లీ. చిల్డ్రన్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చిల్డ్రన్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే 5 to 8 years ఉన్నవాళ్ళు లేదా 10 years ఉన్నవాళ్ళు, 16 years ఉన్నవాళ్ళు. 5 to 8 years, 10 years, 16 years, 10 to 16 years ఉన్నవాళ్ళు. సో వీళ్ళలో ఏంటంటే డీపీటీ, టైఫాయిడ్, టీటీ, టైఫాయిడ్ 1 booster, కానీ టైఫాయిడ్కి మాత్రం 2 doses యాంటీవైరల్ ఉన్నటువంటి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. టీటీ, టైఫాయిడ్ వీటికేమో ఇయర్స్ని బట్టి 1 booster dose ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు, ఆ టేబుల్ కూడా మీరు డెఫినెట్గా వేయాలి. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే ఇమ్యూనో ప్రొఫైలాక్సిస్లో కామన్గా యూజ్ చేసేటువంటి వ్యాక్సిన్స్ గురించి, అదేవిధంగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఓకే స్టూడెంట్స్, ఇక్కడతో మనకి ఇమ్యూనాలజీ కంప్లీట్ అయింది. టోటల్గా ఇమ్యూనాలజీ లెసన్ కంప్లీట్ అయింది. యూనిట్ 1 వచ్చేసి ఓవర్ వ్యూ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, సెల్స్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ యూనిట్ 1. యూనిట్ 2 యాంటీజెన్స్, యూనిట్ 3 యాంటీబాడీస్, యూనిట్ 4 వర్కింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, యూనిట్ 5 ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్ వ్యాక్సిన్స్. సో ఈ రోజుతో టోటల్గా 5 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి. వీటిలో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు గ్రూప్లో పెడతాను. ఈ రోజుతో టోటల్గా మనకి ఇమ్యూనాలజీ కంప్లీట్ అయిపోయింది. అంటే మనకి పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఇమ్యూనాలజీ ఈ 2 పేపర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇంకా 2 పేపర్స్ ఉన్నాయి. ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ 2 పేపర్స్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో నెక్స్ట్ క్లాస్లో ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు ఇమ్యూనాలజీలో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా గ్రూప్లో పెడతాను. సో నెక్స్ట్ 1 రికార్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి రికార్డ్ వర్క్ కూడా ఉంటుంది కాబట్టి సో ఆ వర్క్ కూడా మనకు ఉంటుంది ప్రాక్టికల్స్ పర్పస్ నిమిత్తం. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.